ఇదేనానే ఫోన్ చేస్తుంది ఇదేనా అన్నకు ఫోన్ చేస్తున్నావు కొంపేడుకో తెస్తావు కానీ నేను అనుకుంటున్నా నువ్వు కొంప ముంచుతావని మొన్ననేమో సిలిండర్ మంచిగా లేదా 500 వచ్చింది అన్నావు ఇవాళ ఎందుకు వచ్చిండే అంటే అత్తమ్మ నువ్వు నన్ను అనుమానిస్తానవా? అనుమానం కాకపోతే ఇంకేముందే నువ్వు చేసేది మంచి పని అని గిట్ట వెళ్తే నా కొడుకు ఇంటికి అత్తడో లేదో ఆడక్కడ ఏమైపోతాడో తెలుస్తలేదు ఎక్కడి లంగదని మోప అవుతుందే మాకు మా పరువు తీసడానికి వచ్చిన వాయ నువ్వు నీ ముఖం చూసిన జట్ట అట్లా అనకత్తమ్మ నేను ఏ తప్పు చేయలేదు నీ కాలు ఏం తప్పు చేయలేదు అత్తమ్మ. నాదే కన్ను నాదే ఏమనరాక నేను కాపాడుతుంటే నువ్వు అందుతో జుట్టు పడతాను అందపోతే కాళ్ళు పడతాను నువ్వే మనిషివే అత్తమ్మ నేను తప్పు చేయలేదు అత్తమ్మ. కక్కలేక మింగలేక నేను చస్తున్నాడే నువ్వు చేయబట్టి అవునే మరి నువ్వే తప్పు చేయబోతా పోరడు మన ఇంటికి ఎట్లా వస్తాండే? అత్తమ్మ నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. నీ కొడుకు తెలియకుండా ఆ పిల్లగానికి 20,000 మిత్తికిచ్చిన. ఇప్పుడు ఆ పిల్లగాళ్ళు ఏమని కాలేదా పడతాడు మన ఇంటికి వచ్చి. కావాలంటే కరుణాకర్ పిల్లగాన్ని అడుగు ఆయన ముందు కూడా అడిగిన నేను. ఇప్పుడు ఆయనకు తెలిస్తే ఏమనుకుంటాడు చెప్పు ఇంకెన్ని తప్పులు చేస్తాంది పైసలు వాళ్ళకి ఇచ్చి అని. అవునే మరి ఆయనకి తెలియకుండా నువ్వు పైసలు ఇచ్చుడు ఎందాన్ని బట్టలు ఆవిడైంది ఎందుకు ఇచ్చినవే ఇచ్చుడు తప్పు కాదా? నిజంగా అత్తమ్మ నేను నమ్మే ఇచ్చిన కానీ ఆయనకి ఇట్లా చేస్తాడు అనుకోలేదు. ఇస్తాడు కావచ్చు అనుకున్నా. గదేనే నీ చేతిలో డబ్బుని ఇష్టం వచ్చిన ఆట ఆడుతున్నావు. అత్తమ్మ నీకు దండం పెడితే నీ కొడుకు చెప్పకు. ఇదేమన్నా మంచి ముచ్చట అని చెప్తానే నువ్వు చేసే పని సింగారం అని. సరే చెప్పకు మరి.